హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో వచ్చేసి శ్రావణ మాసం కదండి, మన ఇంట్లో కొబ్బరి ముక్కలు అయితే చాలానే ఉంటాయి. మరి వాటిని వేస్ట్ చేసుకోకుండా ఇలా కొబ్బరి ఉండలు అయితే చేసేయండి. ఇవి 1 మంత్ వరకు పాడవకుండా ఉంటాయండి. మరి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి. నేనైతే ఒక 4 కొబ్బరి ముక్కలను అయితే తీసుకున్నానండి. ఇప్పుడు వీటిని అయితే తురిమేసుకుందాం. నేనైతే కొబ్బరిని ఈ విధంగా తురిమి పెట్టుకున్నానండి. ఇలా అయితే సరిపోతుంది. నేనైతే స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ అయితే పెట్టుకున్నానండి. అలానే మనం ఇప్పుడు ముందుగా తురుము పెట్టుకున్న కొబ్బరి తురుమును కూడా వేసేసుకుంటున్నానండి. నేనైతే దీన్ని పక్క కొలతలతో అయితే చూపించబోతున్నాను. నేనైతే ఫస్ట్ ఒక కప్పు వేసాను కదండి, నాకైతే మొత్తం కొబ్బరి తురుము వచ్చేసి 2 కప్పులు అయ్యిందండి. ఈ కొబ్బరి తురుమును అయితే ఇలా 2 నుంచి ఒక 3 నిమిషాల పాటు అయితే బాగా ఫ్రై చేయాలండి. ఎక్కువ చేయనవసరం లేదు. ఇలా కలుపుకుంటూనే ఉండాలి, లేదంటే మాడిపోతుంది. చూసారు కదండి, ఈ కొబ్బరి తురుము అయితే ఇలా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని అయితే మనం పక్కకు తీసేసుకుందాం. నేనైతే మరలా స్టవ్ మీద ఇంకో ప్యాన్ అయితే పెట్టుకున్నానండి. నేనైతే ఈ కప్పుతో 2 కప్పుల కొబ్బరి తురుమును తీసుకున్నాను కదండి, అదే విధంగా 1 కప్పు బెల్లం తురుము అయితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని అయితే మనం పాకం తీసేసుకుందాం. ఈ బెల్లం తురుమును అయితే ఈ ప్యాన్ లో వేసేసుకుందామండి. అలానే ఈ బెల్లం తురుములో అయితే నేను కొద్దిగా వాటర్ వేసుకుంటున్నానండి. టీ కప్ లో ఒక పావు కప్ అయితే వేసుకుంటున్నాను. దీనికైతే పాకం అంటూ ఏమి అవసరం లేదండి, బెల్లం అయితే బాగా కరిగిపోతే సరిపోతుంది. మొత్తం అయితే కలుపుతూ బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇదే విధంగా కలుపుతూనే ఉండాలండి, లేదంటే అంటికిపోతుంది. అలానే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నేనైతే ఛానల్ ని కొత్తగా స్టార్ట్ చేశాను. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. అలానే ఈ పాకంలో అయితే దంచుకున్న ఒక 4 యాలకులు కూడా వేసుకుంటున్నానండి. ఇలా యాలకులు కూడా వేసుకున్నాక ఒకసారి అయితే బాగా కలిపేసుకోవాలి. చూసారు కదా, పాకం ఇలా వస్తే సరిపోతుందండి. ఇప్పుడు దీంట్లోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి తురుమును కూడా వేసేసుకుందామండి. ఇలా కొంచెం కొంచెంగా నెమ్మదిగా వేసుకోండి. కొబ్బరి తురుము అంతటిని వేసేసుకున్నాక ఇలా బాగా కలుపుకోవాలండి. ఇలా మొత్తం బెల్లంలో కలిసేలా అయితే కలుపుకోవాలి. దీన్ని అయితే ఒక 10 నిమిషాల వరకు అయితే బాగా ఫ్రై అవ్వాలి. దగ్గరికి అయిపోతుంది. ఇప్పుడు దీన్ని అయితే మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలండి, లేదంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. చూసారు కదండి, ఇలా మధ్య మధ్యలో అయితే కలుపుకుంటూ ఉండాలి. ఇలా వాటర్ అయితే సెపరేట్ అయిపోతూ ఉంటుంది. ఇది మొత్తం పాకం వచ్చే వరకు అయితే బాగా ఫ్రై చేయాలి. చూసారు కదండి, కొబ్బరి అయితే ఇలా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని అయితే ఉండవుతుందో లేదో ఒకసారి అయితే ఇలా చెక్ చేసుకోండి. ఈ విధంగా చెక్ చేసుకుంటే మీకు తెలిసిపోతుంది. చూసారు కదా, ఇలా చక్కగా అయితే ఉండైపోతుంది. ఇప్పుడు మీరైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇలా స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాక కొంచెం ఇది వేడిగా ఉన్నప్పుడే ఇలా చిన్న చిన్న ఉండలుగా అయితే చుట్టేసుకోవాలండి. చూసారు కదండి, ఇలా అయితే ఈ విధంగా మీకు నచ్చిన సైజులో అయితే ఉండలు చేసుకోవాలి. ఇదే విధంగా దీని అంతటిని అయితే ఇలా ఉండలు అయితే చేసేసుకోవాలండి. అంతేనండి, ఎంతో రుచికరమైన కొబ్బరి ఉండలు అయితే రెడీ అయిపోయాయి. మనం వీటిని ఒక 1 మంత్ వరకు అయితే స్టోర్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.